ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఐలయ్య గారిని ఉద్దేశించి ఆ ఆర్టికల్ని ఉద్దేశించి కులగన్న గురించి మాట్లాడారు. సో ఎందుకు ఆ కులగన్నని మీరు అప్రిషియేట్ చేయాలనిపించింది? ఎందుకు అంత క్లియర్గా ఆర్టికల్ రాయాలనిపించింది? ఈ ప్రభుత్వం చేసిన కులగణన దేశం మొత్తం మీద పాదయాత్ర ఏది భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ అంతకుముందు నుంచి మేము అందరం కూడా ఈ దేశంలో ఒక నిర్దిష్టమైన మార్పు రావాలి అంటే బీసీలకు సంబంధించిన విషయంలో బీసీల సంఖ్య యాక్చువల్గా ఎంత ఉన్నదో తేల్చాల్సిన అవసరం ఉంది. అది కేంద్ర ప్రభుత్వం 2011లో జరిగిన సెన్సెస్ తర్వాత 2021లో సెన్సెస్ చేయాల్సి ఉండే. కానీ ఆ 2021లో ఈ కరోనా వల్ల మేము సెన్సెస్ చేయలేకపోతున్నామని ఇప్పటివరకు చేయలేదు. ఆ సెన్సెస్లో ఖచ్చితంగా దేశంలో బీసీ కులగణన మిగతా అప్పర్ కాస్ట్ల యొక్క కులాల లెక్కలు కూడా పూర్తిగా తీయాలనేది బ్యాక్వర్డ్ క్లాసెసే మెయిన్గా డిమాండ్ చేస్తున్నాయి. నేను దాని మీద దేశం మొత్తం మీద చాలా ప్రచారం చేశాం, చాలా వ్యాసాలు రాసిన తర్వాత చాలా కాలం కాంగ్రెస్ కూడా దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే కాంగ్రెస్ 2011లో చేసిన జనాభా లెక్కలలో ఆనాడు కాంగ్రెస్ కులాల లెక్కలు తీయలే. కానీ అంతకుముందు బీజేపీ 1999 నుంచి 2004 వరకు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అద్వానీ హోమ్ మినిస్టర్ స్వయంగా మేము ఖచ్చితంగా కులాల లెక్కలు తీస్తామని చెప్పాడు. కానీ వాళ్ళు తర్వాత దాన్ని వాళ్ళు పక్కకు పెట్టారు. కాంగ్రెస్ మళ్ళీ 2004 అధికారంలోకి వచ్చింది. 2014 వరకు వాళ్ళ అధికారంలో ఉన్న 2011లో వచ్చిన జనాభా లెక్కలలో కూడా వాళ్ళు చేయకపోవడం వల్ల ఆ డిమాండ్ అప్పుడు పెద్దదైతే వాళ్ళు ఏం చేశారు, సోషియో ఎకనామిక్ సర్వే అంటూ ఒకటి చేశారు. అప్పుడు చిదంబరం హోంమంత్రి. కానీ ఆ సర్వేను విడుదల చేయలేదు. దాంట్లో కులాల లెక్కలు ఉండే, దాన్ని విడుదల చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇది ప్రాపర్ సర్వే జరగలేదు. సెన్సెస్లో భాగంగా జరుగుంటే అక్యురసీ ఎక్కువ ఉండేదని ఏదో కారణం చెప్పారు. నరేంద్ర మోడీ ఓబీసీనని చెప్పుకొని ప్రధానమంత్రి అయ్యాడు. అంతకుముందు బీజేపీ కూడా కులాల లెక్కలు తీస్తామని చెప్పింది. ఇప్పుడు 2025లో వాళ్ళు జనాభా లెక్కలు చేయాల్సి ఉంది. దాంట్లో నేషనల్ జనాభా లెక్కలు చేయాలి అనే డిమాండ్ దేశం మొత్తం మీద ఉంది. దాన్ని కాంగ్రెస్ ఇప్పుడు చేయాలి అని ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత 2023లో ఇక్కడ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ చాలా మీటింగ్లలో చెప్పాడు, మేము తెలంగాణలో వస్తే ఇక్కడ కులగణన చేసి దీన్ని ఒక మోడల్ చేస్తాం, చేస్తే ఈ మోడల్ తోటే భారతదేశ ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడికి గురి చేసి 2025లో వచ్చే జనాభా లెక్కలలో బీసీ కులాలను, జనరల్ కులాలను మొత్తం కులాల లెక్కలు తీసే ఒత్తిడి తెస్తామని చెప్పాడు. తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం జీవో తెచ్చింది. ముందు వాళ్ళు యాక్చువల్గా బీసీల లెక్కలే తీద్దామనుకున్నారు. కాదని మేము అందరం కూడా అడిగాము. తర్వాత వాళ్ళ ఏఐసిసి నుంచి రాహుల్ గాంధీ కావచ్చు, లేదా ఖర్గే గారు కావచ్చు, లేదు ఖచ్చితంగా ఇది ఫుల్ స్కేల్ జనాభా లెక్కలే కావాలి, కులగణన చేయాలి, అన్ని కులాల లెక్కలు తీయాలని వాళ్ళు చెప్పారు. ఈ ప్రభుత్వం ఒప్పుకుంది. ఇంకోటి గమనించాల్సింది ఏంటి అంటే దేశం మొత్తం మీద బ్రాహ్మలు, వైశ్యులు అంటే కోమట్లు, క్షత్రియులు, తర్వాత కాయస్థులు అనే వెస్టర్న్ ఇండియా, ఈస్టర్న్ ఇండియాలో ఉన్న అప్పర్ కాస్ట్లు, వెస్టర్న్ ఇండియాలో ఉన్న కత్రి అనే అప్పర్ కాస్ట్లు, రిజర్వేషన్ బయట ఉన్న వాళ్ళందరూ కూడా కులాల లెక్కలు తీయడానికి వ్యతిరేకం. పెట్టుబడిదారులు కూడా కులాల లెక్కలు తీయడానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇక్కడ మన దగ్గర రెడ్లు, వెలమలు, కమ్మలు, బ్రాహ్మలు, వైశ్యులు
ఇక్కడున్న మార్వాడీలు వీళ్ళందరూ కూడా ఈ కులాల లెక్కలు తీయొద్దనే అభిప్రాయంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చిన ఆయన, కానీ రెడ్లు కులాల లెక్కలు తీయడానికి సుముఖంగా లేరు. అయినా వాళ్ళు మొట్టమొదటిసారి ఒక శాస్త్రీయబద్ధమైన జనాభా లెక్కలు ఈ రాష్ట్రం వరకు కులగణనతో సహా సోషియో ఎకనామిక్ సర్వే చేయించారు. చేయించిన తర్వాత ఆ ప్రక్రియలో మొత్తములో ఇన్వాల్వ్ అయి ఉన్న ఓబీసీ మేధావులు కానీ, ఆ ప్రక్రియను వ్యతిరేకించకుండా సైలెంట్గా ఉన్న బీజేపీ కానీ లేదా బీఆర్ఎస్ కానీ ముందు తీయాలనా వద్దా అనే దగ్గర వాళ్ళు ఏమనలే. కానీ బీసీ మేధావులంతా నా మిత్రులతో సహా కావాలని తిరిగిన వాళ్ళే, తర్వాత రౌండ్ టేబుల్స్ పెట్టిన వాళ్ళే, కాంగ్రెస్ మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వాళ్ళే. తర్వాత కొంతమంది ఈ కాంగ్రెస్ వాళ్ళు రూపొందించిన క్వశ్చనేర్ అంటే ప్రశ్నావళి ఏదైతుందో దాన్ని ప్రిపేర్ చేయడంలో కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళే ఉన్నారు. రైట్. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయనట్లు ఈ తెలంగాణ ప్రభుత్వం ప్లానింగ్ మినిస్ట్రీకి ఈ కులగణన చేసే బాధ్యతను అప్పచెప్పింది. ప్లానింగ్ మినిస్ట్రీ తర్వాత ఈ లోపల లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన విషయం హైకోర్టులో ఉంటే ఆ హైకోర్టు కూడా ఒక స్పెషల్ అధికారిని అపాయింట్ చేయండి, ఆయన కూడా ఈ కులాల లెక్కలను తీసి ఈ 42% ఇవ్వాలన్నా 27% ఇవ్వాలన్నా లేదా కేసీఆర్ ఇచ్చినట్టు 18% ఇవ్వాలన్నా లోకల్ బాడీస్లో ఇవి తేల్చాల్సి ఉంటుందని హైకోర్టు చెప్పింది. ఆ కమిషన్ ఆ జడ్జిని కూడా వీళ్ళు అపాయింట్ చేశారు. కులగణన లెక్కలు జరిగినాయి. ఎట్లా జరిగినాయి? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.